అధికార పక్షానికి దీటుగా కాంగ్రెస్ అభ్యర్థులు ప్రజల్లోకి వెళుతున్నారు. రాష్ట్రం సమగ్రాభివృద్ధి హస్తం పార్టీతోనే సాధ్యమని చెబుతున్న నేతలు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ స్థానిక నేతలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కన్నతల్లికి సవతి తల్లికి జరుగుతున్న పోరాటంలో ప్రజలు ఎవరి వైపు నిలుస్తారో తేల్చుకోవాలని స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఖమ్మం ఎంపీ అభ్యర్థి రేణుకా చౌదరి కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలంతో కాంగ్రెస్ గెలుపు నల్లేరుపై నడకేనని రేణుక ధీమా వ్యక్తం చేశారు. ఈ విధంగా ఎంత భయపడుతున్నారు వాళ్ళు అని మీరు గమనించాలి. అందుకే మీకు చెప్తున్నారు, పత్తి రైతులకి కొనుగోలు కేంద్రాలు లేవు, కానీ ఎమ్మెల్యే కొనుగోలు కేంద్రాలు బాగానే నడుస్తున్నాయి. తెలుగుదేశం కాంగ్రెస్ కార్యకర్తలు వ్యక్తులైనారు, కానీ కార్యకర్తలు కదలలేదు. ఈ ఎన్నికలు ఎమ్మెల్యే కొరకు జరుగుతున్న ఎన్నికలు కాదు, రాష్ట్ర ఎన్నికల కొరకు జరుగుతున్నాయి కాదు, ఇవి కేంద్ర ప్రభుత్వం కొరకు జరుగుతున్న ఎన్నికలు. తప్పకుండా పొన్నం ప్రభాకర్ గా ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ మీద ఆయననేమో సవితి కొడుకు అయితే నేను సంత కొడుకునైతే ఎవరు ముఖ్యంగా తెలుసుకోమని చెప్పి కోరుతా ఉన్నాయి. అలా సంగారెడ్డి జిల్లా పటాన్చెరు శివారు ముత్తంగి నుంచి రామచంద్రాపురం వరకు మెదక్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కు మద్దతుగా కాంగ్రెస్ ప్రచారతార విజయశాంతి రోడ్ షో నిర్వహించారు. పక్కా ప్రణాళికతో రామ్నగర్ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ ఇంటింటికి వెళ్లారు. పేదలకు ఆదాయ పథకం ప్రకటించిన రాహుల్ ని ఆశీర్వదించాలని కోరారు. భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చిట్యాలలో రోడ్ షో నిర్వహించారు. కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ గెలుపు కోసం శ్రేణులు పనిచేయాలని కోరారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు విజయం తథ్యమని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.